BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో జరిగిన ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుట్టి మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు. కుట్టి మిషన్ శిక్షణ కేంద్రానికి హాజరైన మహిళలకు ఎమ్మెల్యే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ మహిళల జీవనోపాధికి సహాయపడుతుందన్నారు. కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ లో శిక్షణ తీసుకున్నాక స్వంత టైలరింగ్ షాప్ మహిళలకు ఆర్థికంగా ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. మీరంతా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. ఈ శిక్షణ కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టైలరింగ్ ద్వారా ప్రతిభను చాటుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు కూడా అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మల దేవితో పాటు పెన్న డెల్టా చైర్మన్ జిటి రాజగోపాల్ రెడ్డి, కోవూరు సర్పంచ్ యాకిసిరి విజయమ్మ, కోవూరు ఎంపీపీ తొమ్మల పార్వతి, మేగూరు సర్పంచ్ అమరావతి, టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మనము మహిళలకు ఒకళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. దానికి మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు మహిళలకి. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు అందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా మనము నెట్టింగ్ యూనిట్స్ అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి. సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో జిల్లా స్థాయిలో సుమారుగా 4,000 దాకా మందికి మనం ఈ యొక్క టైలరింగ్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము. ఇది యొక్క టైలరింగ్ అంటే ఇది ఒకటే ఇనీషియల్గా మనం ఒక ఐటెం తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, అలాంటివి డిఫరెంట్ రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా మీ అందరికీ ఇక్కడ వచ్చేసిన ఉమెన్ అందరికీ కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మహిళలకు అందరికీ, జిల్లా మహిళలకు అందరికీ. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్లు ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 600 కుట్టు మిషన్ల దాకా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని, ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు 80% అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది 3 నెలలు జరగబోతుంది ట్రైనింగ్. దీనికి ఇక్కడ ఒక టీచరు, కోఆర్డినేటరు అందరూ ఉంటారు. సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో, ఒక 5 గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు, 8 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో, మొత్తం మీద 80% అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఇందుకు ముఖ్యమంత్రి గారు, ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది ఈ కుట్టు మిషన్లు. ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం